ఒరే బాబు కళ్యాణ్ నానా ఆ పిల్లాడు కళ్యాణ్ ఏ తెగ ఓదార్పు యాత్రలు చేసి వచ్చినాడు. శ్రీజ ప్రియ గురించి అనట్లే. ఎపిసోడ్ బిగినింగ్ లో వెక్కి ఏడ్ చేసింది కదా రితు చౌదరి అక్క తెగ పట్టేసుకుని ఊరుకో అమ్మ ఎందుకురా నాన్న అనుకుంటూ తెగ ఓదార్పు యాత్రలు చేసేస్తున్నాడు. కానీ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండమనమ్మా. ఇవన్నీ మనం ఎన్ని ఎపిసోడ్లు చూడలేదు. అలా ఓదార్పు యాత్రలు చేసుకుంటూ అలా కొంపలోంచి బయటకు వెళ్ళిపోవడమే. అందుకని జాయిగా ఆ అబ్బాయి గనక ఆ ట్రాప్ లో పడ్డాడంటే మాత్రం అలా వెళ్ళిపోతాడు అంతే. నీ దగ్గరికి వచ్చేస్తాడు జాయిగా, ప్యాక్ యూర్ బ్యాగ్స్ అయిపోతాడు అంతే. అందుకని ఇవాళ ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం చాలా చిరాకు తెప్పించేశారు. అసలు ఆ భరణి గారు ఉన్నారా కొంపలో? ఉన్నారా అంటే రిటైర్డ్ హట్ట. అసలు ఏం గొంతు వినబడట్లేదు. ఇంక రాము చెప్పక్కర్లేదు అనుకో, అలా కూర్చుని చూస్తూ ఉంటాడు. ఏంటో నామినేషన్ లో ఉన్నట్టున్నాడు పిల్లాడు. ఇంకో ఛాన్స్ ఇద్దాంలే, చూద్దాం ఏట ఆడతాడు ఏంటని. అంతకంటే కొంపలోంచి తోసేసే వాళ్ళు చాలా మంది నామినేషన్ లోకి వచ్చారు. నేను ఏం అనట్లేదు, అర్థమైందా? అవును, పెళ్లి చూపుల్లో హీరోయిన్ రిత్తు కదా, బాగుంటుంది అమ్మాయి. నేనేం అనట్లేదు రా, అమ్మాయి బాగుంటుంది. సడన్ గా గుర్తుకొచ్చింది నాకు. అందుకని ఏం చేస్తారంటారా, నామినేషన్ లో మరి ఎవరున్నారో జాయిగా చూసి గెంటేయండి బయటికి. అందుకని ఏంటంటే భరించలేకపోతున్నావు అనమాట. ఇవన్నీ కూడా నువ్వు ఎక్కి ఏడు చేయడాలు. లాస్ట్ చివరాకల్లో శ్రీజ అక్కయ్య కూడా వెక్కి ఏడు చేసింది పట్టేసుకుని. ఇవన్నీ ఎన్నో చూసానులే, కానీ అవన్నీ ఎడుతూనే ఉంటారు. మీరు జాలు పడిపోయి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోకండి రా చెప్తున్నాను. చచ్చిపోతున్నాను చూడలేక ఇక్కడ. అందుకని తోసేయండి బయటికి, తోసేయండి అంతే. నేను పెళ్లి చూపులు సినిమా చూసేస్తానా? నువ్వు ఉన్నావా నాన్న, పడుకున్నావా? లత్కొరపలు చేయకుండా దోపడేసుకుని పడుకో. అది మరి మళ్ళీ రేపు ఎపిసోడ్ తో మళ్ళీ కలిసాను. అంతవరకు సెలవు, బాయ్.